ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుతున్నారా? నేటి ధ్యాన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడిక్కడ అంటున్నాడు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపాన్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొనను అని అంటున్నాడు. ఎంత దయగలిగిన దేవుడు కదా! ఆయన మన దోషముల విషయమై దయ కలిగి, మనుషుడు పుట్టుకతోనే పాపి అయిన వాడు, దోషభరితుడైనటువంటి వాడు. మానవునిలో మనము ఎంత వెతికినా వానిలో పాపము, దోషము కనబడక మానదు. అట్టి మానవుణ్ణి ప్రేమించి వాని దోషములను, పాపములను క్షమించి కల్వరి శిలువ మ్రాను మీద మానవుని యొక్క పాపమునకు పరిహారము కలుగు చేసిన దేవుడు మానవుణ్ణి పవిత్రునిగా మార్చినాడు. అయితే ప్రతి వారిలో ఒక సందేహము ఎప్పుడూ ఉంటుంది. అదేమిటంటే, నాలో ఇంకా పాపమున్నదేమో, నాలో ఇంకా దోషమున్నదేమో. అయితే ఆయన మన పాపములను క్షమించి మన అతిక్రమములను తీసివేసినాడు. మన పాపములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన వేదనపరచబడ్డాడు. కనుక ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ గమనించండి, నేను వారి దోషముల విషయమై దయగలిగి, మన దోషాల విషయమై ఆయన దయ కలిగి ఇక మీదట మన పాపాన్ని ఆయన ఎప్పటికీ జ్ఞాపకమే చేసుకోనను అని అంటున్నాడు. కానీ నీ జీవితంలో నీవు ఇంకా పాపి అని అనుకుంటూ కృంగిపోతూ ఉంటూ ఉన్నావు. ప్రభు నీ పాపములకు విమోచననిచ్చినాడన్న సత్యమును నీవు గుర్తెరుగు. అనేకులు ప్రార్థన చేసేటప్పుడు కొందరు అంటారు, ప్రభువా, బీద పాపినైనా నన్ను క్షమించు అని అంటారు. నీ పాపములను ఆయన ఇహ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనడు. నీ దోషములను బట్టి నీ మీద దయగలిగినటువంటి దేవుడు కనుక యేసు నీ పాపములను క్షమించినాడన్న నిశ్చయత కలిగిన వాడవై, నీ దోషములకు ఆయన పరిహారమునిచ్చినాడన్న నిశ్చయత కలిగిన వారై, ప్రభు మీకు ఇచ్చిన గొప్ప కృపను, ఆనందమును అనుభవించండి. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయత కలిగిన వారమై దేవుణ్ణి మనము సమీపించుచున్నాం. ఇంకా నేను పాపిని అనుకొని నీలో నీవు కృంగిపోక దేవుని యొక్క కృపకు పాత్రులుగా మారి నిశ్చయముగా దేవుని సన్నిధిలో మనముంటామన్న నమ్మకము, విశ్వాసము కలిగిన వారమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. పాపులన్న సందేహమును విడిచిపెట్టండి. దోషములు నాలో ఉన్నాయన్నటువంటి అపనమ్మకాన్ని విడిచిపెట్టండి. ఆయన మీ పాప దోషములకు పరిహారమును అనుగ్రహించిన గొప్ప దేవుడు, కల్వరిలో నీ కొరకు మరణించిన గనుడైన దేవుడు. ప్రభువా, నా పాపములను క్షమించినందుకు నీకు వందనాలు చెల్లించుతున్నామని ప్రభుని సమీపించండి. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. బిడ్డల పాపములను మీరు క్షమించి ఉన్నారన్న సత్యమును వారు గుర్తెరిగి నీకు నమ్మకమైన వారిగా జీవించే భాగ్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.